డిమాండ్ పవన్ ఇప్పుడు హౌస్లో అందరితో చాలా క్లోజ్ అయిపోయాడు రీతు వెళ్ళిపోయిన తర్వాత. రీతు ఉన్నప్పుడు ఓన్లీ రీతుతోనే కనిపించేవాడు ఎప్పుడు చూసినా, ఫిజికల్ టాస్క్లు అండ్ నామినేషన్స్లో తప్ప మిగతా కంటెంట్ అంతా ఓన్లీ వాళ్ళిద్దరు కలిసి ఉన్నదే చూపించేవాళ్ళు. అయితే ఇప్పుడు రీతు వెళ్ళిపోయిన తర్వాత తనుజాతో మంచిగా జోకులు వేసి నవ్వుకుంటున్నారు. వాళ్ళిద్దరు టామ్ అండ్ జెర్రీ ఫైట్ బాగుంది. వాళ్ళ ఫైటింగ్ చూసి మిగతా హౌస్ మేట్స్ అంతా నవ్వుకుంటున్నారు. సో ఇదంతా ముందు లేకుండే. అండ్ సంజన గారు కూడా ఇప్పుడే లైవ్లో చూశాను నేను. ఈ 2-3 డేస్ నుంచి నువ్వు చాలా క్యూట్గా ఉన్నావురా, క్యూట్గా మాట్లాడుతున్నావు, చాలా బాగా అనిపిస్తున్నావు అని చెప్పింది. అంటే రీతు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు చాలా బాగా ఉన్నావు అని చెప్పేసి ఆమె ఉద్దేశం కూడా. సో బయట ప్రేక్షకులకు కూడా అదే అనిపించింది. అరే ఇంత మంచిగా అందరితో మాట్లాడుతున్నాడు, కలిసిపోయాడు. ఈవెన్ గెస్ట్లు వచ్చినప్పుడు కూడా నువ్వు మాట్లాడవా అని అందరు అడిగారు, మానస్ వచ్చినప్పుడు కూడా. సో అలా ఎవరితో మాట్లాడకుండా డల్గా ఓన్లీ రీతుతో మాత్రమే మాట్లాడుకుంటూ తిరిగేవాడు. ఇప్పుడు అందరితో కలిసిపోయి నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ మంచిగా ఉంటున్నాడు. సో ఇట్లా ఫస్ట్ నుంచి ఉంటే ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ అనేది ఉండేది డిమాండ్ పవన్కి. ఆల్మోస్ట్ టాప్ 3-2లో ఉండేవాడు ఫస్ట్ నుంచి. ఇలా ఉంటే అనవసరంగా రీతుతో ఫ్రెండ్షిప్ అని బాండ్ అని పెట్టుకొని అదొక అందులో ఉండిపోయాడు. ఫస్ట్లో అసలు ప్రేక్షకులకు నచ్చలేదు, వీళ్ళిద్దరిని బయటకు తోసేయండి అన్నట్టు అన్నారు. కానీ తర్వాత వాళ్ళు కూడా అది తగ్గించుకున్నారు, ఎలాగోలా సర్వైవ్ అయ్యారు. ఇంకా రీతు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడైతే చాలా బాగా కనిపిస్తున్నాడు. ఐ మీన్ కంటెంట్ ఎక్కువ వస్తుంది డిమాండ్ది. సో టాప్ 5లో అయితే ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఉండాల్సిన వ్యక్తే యాక్చువల్గా, కానీ ఏం జరుగుతుందో చూడాలి. టాస్క్లో అయితే బాగానే ఆడుతున్నాడు, మరి చూడాలి. అండ్ ఎవరెవరు అంటే 1, 2, 3, 4, 5 టాప్ 5లో నా ఉద్దేశం ప్రకారం అఫ్కోర్స్ తనుజ, కళ్యాణ్, ఇమాన్యుయల్. టాప్ 4 డిమాండ్ పవన్, టాప్ 5 భరణి ఉండాలని నాకు అనిపిస్తుంది. ఈ సుమన్ శెట్టి ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత బెస్ట్. అండ్ సంజన గారు కూడా టాప్ 5 కాదు అసలు. ఆమె ఎలాగోలా లాక్కొస్తున్నారు, కానీ ఆమె చేసింది ఏం లేదు హౌస్లో వచ్చి. సో వీళ్ళిద్దరూ వెళ్ళిపోయి మిగతా టాప్ 5 ఉండాలని నాకు అనిపిస్తుంది. మీకే అనిపిస్తుంది? కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.